సార్ ఒకటండి, ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దెబ్బతిని ఉన్నాననుకోండి. నేను దెబ్బతినేటప్పుడు అవతల వాడికి అదే రకమైన దెబ్బ ఇమ్మీడియేట్‌గా తగలాలని కోరుకోవడం అన్నది మానవ నైజం. సో, ఆ నైజంలో భాగంగానే ప్రతి ఒక్కళ్ళు ఇంకొంచెం లేట్ అవుతుందేమో, ఇంకొంచెం లేట్ అవుతుందేమో అనుకుంటారు. కానీ ఆ పొజిషన్‌లో ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే, ఇంతకు ముందులాగా అడపాదడపా గబగబా, గబగబా తీసుకెళ్ళి ఒక నోటీస్ ఇచ్చేసి, లాక్కొచ్చేసి, మొహాలకి గుడ్లు కట్టేసి, కూర్చోబెట్టి, తీరా కోర్ట్‌కెళ్ళేసరికి కోర్ట్ ముట్టికాయలు పెడితే, ఒక నోటీస్ ఇచ్చి ఇంట్లో పంపించేసిన పొజిషన్స్ ఎన్ని లేవండి? ఈరోజు లాస్ట్ గవర్నమెంట్ చేసిన అత్యుత్సాహ పనుల మీద కొన్ని వందల కేసుల్లో కోర్టులు ముట్టికాయలు ముట్టినాయి. కానీ ఈరోజు మాకు ఆ పొజిషన్ లేదే. ఈరోజు మేము ఏదైనా సిస్టమాటిక్‌గా చేస్తున్నాం. యెస్, ఒక ఆరోపణ వచ్చింది. ఆ ఆరోపణలు ఎంత నిజానిజాలున్నాయి వెరిఫై చేసుకుంటున్నాము. వెరిఫై చేసుకొని అందులో ఎంతమంది ఇన్వాల్వ్ ఉన్నారో చూసుకుంటున్నాము. వాటి తగ్గ సాక్ష్యాధారాలు తీసుకుంటున్నాము. ఈ ప్రొసీజర్‌లో కొంత మీకు లేట్ అని మీరు అనుకుంటున్నారు. ప్రాపర్ వేలో ఎళ్తున్నామని మేము అనుకుంటున్నాం. దానికేంది ఇప్పుడు మీరు ఇప్పుడు జనరల్‌గా పబ్లిక్ ఏంటంటే లేట్ అవుతుందేమో అని అనుకుంటున్నారన్న దానికి సమాధానం చెప్పా. వీళ్ళెందుకు భయపడుతున్నారు? ఈరోజు ఏ విచారణ సిట్ విచారణ జరుగుతుంది మద్యం విషయంలో. ఈ మొత్తం ఈ అన్ని ఇష్యూస్‌లోని కూడా విచారణలు జరుగుతున్నాయి. ఎక్కడో అక్కడ భయపడుతున్నారు కాబట్టే కదా రాజకీయంగా మమ్మల్ని హింసించేస్తారని మాట్లాడుతున్నారు. రాజకీయ హింస అన్నది పరాకాష్ఠకెళ్ళింది మాత్రం 19-24 ఆ పీరియడ్. మేము ఈ రోజు వరకు రాజకీయ కక్షలు పెట్టుకోలే. ఒక థీమ్ పెట్టుకున్నాం. ప్రజలకు ఉపయోగపడాలి. తప్పు చేసినోడు ఎవడికైనా శిక్ష పడాలి. ఇదే థింకింగ్‌తో ఎళ్తున్నాం. ఇదే థీమ్‌తో మేము వెళ్తున్నాం.